బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. బ్రోకలీ చూడండి, మార్కెట్ లో మనకు దొరికే బ్రోకలీ చూడండి. ఈ మాట మీరు గుర్తు పెట్టుకోండి. సార్తో మాట్లాడదాం. సార్, మార్కెట్ లో దొరికే బ్రోకలీ ఇట్లుండదు సార్. చూడగానే తెలుస్తుంది డిఫరెన్స్ ఉంది అని. మార్కెట్ లో అంటే నేను కామెంట్ చేయడానికి రైట్ కాదు. మా దగ్గర అయితే ఇలా ఉంటుంది. అంటే సీజనల్ గా కూడా ఎండలకి క్లైమేట్ ని బట్టి కూడా వేరీ అవుతూ ఉంటుందండి. ఒకసారి అంటే మంచి క్లైమేట్ అనుగుణంగా ఉన్నప్పుడు మనకి థిక్ బ్లాక్ గ్రీన్ గా వస్తూ ఉంటుంది. లేకపోతే ఏముందంటే కొంచెం కొంచెం ఇదవుతుంది, వడిలిపోయినట్టు ఇదవుతుంది. ఇది ఎన్ని డేస్ ఉంటుంది సార్? ఇది ఉంటుందండి 3-4 రోజులు బాగానే ఉంటుంది. పైన డిపెండింగ్ ఆన్ ద క్లైమేట్. మనం బయట ఏసీ ఏం కదా, ఇలా ఓపెన్ అట్మాస్ఫియర్ లో పెట్టాం. బట్ 3-4 డేస్ అయితే ఈజీగా ఉంటుంది. సార్, మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి? మీరు ఏమేమి పండిస్తారు? మా దగ్గర అన్ని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అన్ని పండిస్తామండి. అదే మా ఫామ్ లో అన్ని ఉంటుంది. అంటే మన ఇంటికి ఏమి కావాలో సాధ్యమైనంత వరకు పండిస్తాము, చేస్తాము. ఇది ఆకుకూరలు, కూరగాయలు, ఆల్ సీజనల్ ఫ్రూట్స్, కోడిగుడ్లు, ఎద్దుల గానగా నూనె. సార్, మీది ఏంటి, ఎక్కడ ఉంది స్టోర్? ఇది ఫామ్ ఏమో జూపల్లిలో ఉందండి, నాగర్ కర్నూలు జిల్లా. స్టోర్స్ ఏమో గచ్చిబౌలిలో ఒకటి, తెల్లాపూర్లో ఒకటి. 2 స్టోర్స్. ఏకంగా తేనెటీగలు ఇదే తీసుకొచ్చి అంటే ఏంటి, పంట పొలాల మధ్యలో తేనెటీగలు ఇవి పొలాలు కాదండి. ఈ కాలం ఏమవుతుందంటే పెస్టిసైడ్ కి అసలు తేనెటీగలు అనేది కరువు అయిపోతా ఉంది. కొంతకాలం పోతే ఇవి ఎక్కడికక్కడ మన పంట వచ్చినప్పుడు, పోత వచ్చినప్పుడు తీసుకెళ్లి పెట్టి తెచ్చుకునే ఈ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. నార్మల్ తేనెటీగల బిజినెస్ కాదు. ఈ తేనెటీగల బాక్సులు అద్దెకి దొరుకుతాయి కొన్ని రోజులకి. ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇది చూడండి, మార్క్ మై వర్డ్స్, అందరూ 5 years ఈ బాక్సులు అద్దెకి ఇవ్వబడుతుందని వస్తుంది. రైతులు తీసుకెళ్లి వాళ్ళ పొలాల్లో ఇది పెట్టుకుని మళ్ళీ తెచ్చేస్తారు. మీరు గుర్తుపెట్టుకుని నేను చెప్పిన మాట, ఇట్ బికమ్ టు ఇన్ అందర్ 5 years. నేచర్ లో ఉన్న ఇదన్నీ ఇది పడుతుంది. అందుకని పాలినేషన్ కి కరువు అయిపోతుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ మాన్యువల్ గా చేయాలి. ఆ మాన్యువల్ గా చేయకుండా వీటితోటి చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు అద్దెకి తీసుకునే పరిస్థితి వస్తుంది. దిస్ బ్లాక్ కందిపప్పు. ఇది బ్లాక్ కందిపప్పు అంటే వెరీ వెరీ ఓల్డ్ సీడ్ అండి. ఈ కాలం ఎవరు చేయడం లేదు. అందరికి షైనింగ్ గా ఉండే, ఎల్లోగా ఉందా, రెడ్ గా ఇలా అంటారు. ఇది మన విత్ ఫైబర్, వితౌట్ ఎనీ DNA మోడిఫికేషన్, వితౌట్ ఎనీ జీన్ మ్యానిపులేషన్ అని చెప్పగలను. అంత పురాతనమైన సీడ్. వండితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది అలవాటు అయిన వాళ్ళు ఇది వదిలిపెట్టరండి. మార్నింగ్ అలవాటు పెట్టిన వాళ్ళు దానికి. ఇప్పుడు నాటుకోడి తినేవాడు ఫామ్ కోడి ఇష్టపడ్డు, ఈ ఫామ్ కోడి తినేవాడు నాటుకోడి ఇష్టపడ్డు, అంతే. నెయ్యి కూడా అంటే మీ దగ్గర? మా దగ్గర చాలా మటుకు చేస్తాము, కొంత అవుట్ సోర్స్ కూడా చేసుకుంటాము. ఎందుకంటే నెయ్యి అనుకున్నంత ఈజీగా, అనుకున్నంత పాలు రాదు. మా దగ్గర ఒక 45 ఆవులు ఉన్నాయి, అయినా కూడా మాకు సరిపోవు. సార్, చాలా మంది ఆర్గానిక్ అని చాలా మంది ఆర్గానిక్ వైపు మల్లుతున్నారు సార్. ఒకటి ఏం క్వశ్చన్ రైజ్ అవుతుంది అంటే, నిజంగా ఆర్గానికా కాదా అనేది కూడా ఒకటి రైజ్ అవుతుంది. నిజంగా ఎందుకు రైజ్ అవుతుందంటే అండి, ఇప్పుడు ఆర్గానిక్ అనేది నిజంగా ప్యాషన్ తోటి స్టార్ట్ చేయాలి. ఎక్కడో ఏదో కోపం వచ్చి ఆఫీసులో బాస్ తిట్టాడనో, లేదా ఇంట్లో బాధ్యతతో ఏదో ప్రాబ్లం వచ్చో నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను అనేవాడు 4 రోజులు వ్యవసాయం చేస్తాడు, 4 నెలలు చేసి వచ్చేస్తాడు. అంతేకాని నిజంగా ప్యాషన్ ఉన్నోడైతే చేస్తాడు, చేయగలుగుతాడు. ఇవన్నీ నేతి బీర విత్తనాలు, ఇది నేతి బీర విత్తనాలు, చమ్మకాయ విత్తనాలు ఇలా వేసి మేము ఫస్ట్ టైం ఆర్గనైజ్ సేల్ చేస్తున్నాము. ఇంకా స్వీట్ పొటాటో వచ్చిందా, క్యారెట్ వెరైటీ. అదే సార్, ఏంటిది అంటే కానీ వైట్ ఉండాలి కదా సార్. ఇదేంటి లైట్ కలర్, లైట్ ఆరెంజ్ ఉంది. ఇది క్యారెట్ వెరైటీ అంటారండి.
లోపల క్యారెట్ లాగా ఉంటుంది. ఓకే. ఇది చూసారంటే ఇది బీట్రూట్ లాగా ఉంటుంది లోపల. ఇది క్యారెట్ లాగా ఉంటుంది. ఇలా స్వీట్ పొటాటోలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అందరూ ఈ రోజు అంతా వెరైటీ కావాలనుకుంటారు కదా, అందుకని వాళ్ళ గురించి కూడా మేము కూడా ఇలాంటివన్నీ చాలా రకాలుగా పండిస్తామండి. స్వీట్ పొటాటో తినేవాడు కూడా రోజుకు ఒక రకం స్వీట్ పొటాటో తినొచ్చు. యా కరెక్ట్. అంటే వాట్ ఈస్ ద స్పెషాలిటీ సార్? అంటే మిగతా స్వీట్ ఇటువంటి కలర్డ్ ఫుడ్స్ లోనండి కెరోటినాయిడ్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ చాలా మంచిది ఫర్ హెల్త్. క్యారెట్ ఎందుకు తింటాం? క్యారెట్ పోషకాలు అలాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే. ఇది పూర్మెన్స్ ఫుడ్ లాగా. ఓకే. ఇవన్నీ సింధూరం అండి. ఇది ఇప్పుడు మనం మామూలుగా హల్వా ఇది చేస్తాం కదండి, ఆ హల్వా చేసేప్పుడు లేకపోతే ఆంజనేయ స్వామికి రాస్తాం చూసారా, దిస్ ఇస్ ఒరిజినల్ సింధూరం కలర్ అన్నమాట. సింధూరం సీడ్స్ అండి. ఇది అంటే ప్లాంట్ బేస్డ్. మన ఆంజనేయ స్వామికి రాసేది ఇది రాస్తాము. హనుమాన్కి మనం హనుమంతుడి గుడిలో బొట్టు పెట్టుకునేది ఈ సీడ్. ఇవ్వండి అన్ఫార్చునేట్ గా మనం ఏంటంటే స్మెల్ వస్తుంది. మన అన్ఫార్చునేట్ గా మనం ఇవ్వండి సింధూరం అసలు మామూలుగా ఇప్పుడు మనం కొన్ని మిఠాయి దుకాణాల్లో ఉంటుంది కదండి ఈ కలర్. ఇవన్నీ ఆర్టిఫిషియల్ కెమికల్ కలర్స్ వాడతారు. యాక్చువల్లీ ఇదైతే ఎడిబుల్, లిప్స్టిక్ మీద పూసుకోవడానికి కానీ ఇవన్నీ యూజ్ చేసుకుంటాం. అచ్చా సార్, మీ దగ్గర పండిస్తాం. చెట్లు ఉన్నాయి, మా దగ్గరే ఉన్నాయి చెట్లు. అందరూ గుడిలో పెట్టుకుంటే ఆంజనేయ స్వామి పెట్టుకోవచ్చు, నెయ్యి పెట్టుకోవచ్చు అండి. అదే ఇటువంటివన్నీ ఉన్నాయి. తమ్మకాయ ఉంటుందండి, ఇది గుడ్ ఫర్ పార్కిన్సన్స్ డిసీజ్. ఇవన్నీ బీరకాయ కన్నా బాగుంటుంది. నేతి బీరకాయ. ఓకే, నేతి బీరకాయ. ఓకే. బ్లాక్ మిర్చి బల్బు లాగా ఉంటుంది రౌండ్ గా. ఇవి సూర్యముఖి అని ఇలా పైకి పాయింట్ అవుట్ అయ్యి ఇలా గ్రో అవుతుందండి, ఇలా హ్యాంగ్ అవుతుంది, ఇలా గ్రో అవుతుంది. ఇలా డిఫరెంట్ వెరైటీస్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ దేశీ రకాలు. ఇవన్నీ వాడుకుంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పెంచడం కూడా ఈజీయే. కారం చాలా ఎక్కువ ఉంటుంది. మీకు మీకు ఒక 7-8 చోట లేదా ఒక 10 మిర్చి వాడే చోట 3-4 వాడుకున్నా సరిపోతుంది. యూటిలిటీ ఆ సీడ్స్ అండి. దేశీ వెరైటీ సీడ్స్ అంటే పండుతాయి సార్. బాగా పండుతుంది. ఈ క్రాప్ అయితే ఒకసారి వేసాక 1 ఇయర్ మెయింటైన్ చేయొచ్చు. క్రాప్ మామూలు మిర్చి లాగా 3 నెలలకి 4 నెలలకి తీయాల్సిన అవసరం ఉండదు. 1 ఇయర్ మెయింటైన్ అవుతుంది. ఆన్లైన్ సంస్థ మోహన్ అగ్రిమాల్. మా చైర్మన్ గారు వచ్చి మోహన్ రెడ్డి గారు. మేము 30 ఏళ్ళుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాం. మేము ఒక చిన్న రీటైల్ అవుట్లెట్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకి రోజుకి 300 నుంచి 500 పార్సిల్స్ 2 రోజుల కన్నా తక్కువలో డెలివరీ ఇస్తున్నాం మేడం. ఓకే. సో మేము మా దగ్గర విత్తనాలు, పురుగు మందులు, పరికరాలు, టెక్నాలజీ ఈ 4 రకాలు ఉన్నాయి మేడం. సో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో మాకు దగ్గరగా 15 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మా ఛానల్కి. ఓకే. అండ్ అదేవిధంగా సీడ్స్లో వచ్చేసి కావేరీ సీడ్స్ మా సప్లయర్. సో కావేరీ సీడ్స్ ద్వారా మనం సుగ్రీవా ఇలా మంచి వెరైటీస్ని మనం చేయడం జరుగుతుంది. సుగ్రీవా, కావేరీ సీడ్స్ వల్ల సుగ్రీవా మా వెరైటీ మేడం. చాలా మంది రైతులు పాపం ఇబ్బంది పడుతున్నది మెయిన్ ఏంటంటే ఈ నకిలీ విత్తనాలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అవును, చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. ఇది విత్తనాల్లో మేజర్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ సీడ్స్ అమ్మక చాలా మంది రైతులు నష్టపోతున్నారు కదా. మేము అమ్మే ప్రతి విత్తనం మాకు క్యూసీ ఉంటుంది, అంటే మేము క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాతే మేము అమ్ముతాం. మీరు కనుక ఇక్కడ చూస్తే మేము జర్మినేషన్ టెస్ట్ కానీ అన్ని రకాల టెస్టులు పెట్టిన తర్వాతే మా విత్తనాలు అనేది మీకు అమ్మడం జరుగుతుంది. మీరు చూసారు కదా మేడం అక్కడ. సో అక్కడ పత్తి విత్తనాలు కానీ, సో అవన్నీ మేము జర్మినేషన్ టెస్ట్ పెట్టిన తర్వాతే మేము రైతులకు అమ్ముతాం. దాని ద్వారా ఒక క్వాలిటీ సీడ్స్ అనేది మేము రైతుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మోహన్ అగ్రిమాల్ ద్వారా ఏ విత్తనాలైనా మేము అమ్మింది కంపల్సరీ మేము టెస్ట్ చేసిన తర్వాతే మేము అమ్ముతాం మేడం. సో ఇది విత్తనాలు మేడం. సో విత్తనాలు కాకోకుండా మేము పురుగు మందులు, రైతులకి క్వాలిటీ పురుగు మందులు కూడా మీరు అమ్మడం జరుగుతుంది.
జ్యోతిర్ కంపెనీ ద్వారా. సో పత్తి, మిరప, వరి అన్ని రకాల పంటలకు మేము అమ్మటం జరుగుతుంది. సో ఇది కాకోకుండా పరికరాల్లోకి వచ్చేసరికి మేము బ్యాటరీ స్ప్రేయర్, భారతదేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ బ్యాటరీ స్ప్రేయర్ మేడం. ఇది మీరు ఒక వేలితో లేపవచ్చు మేడం, మీరు ఒకసారి ప్రయత్నించవచ్చు. సో ఈ బ్యాటరీ స్ప్రేయర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులు బ్యాటరీ స్ప్రేయర్ వాడిన తర్వాత ఛార్జింగ్ అయిపోతే నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో అది పెద్ద ఇబ్బంది. సో మొట్టమొదటిసారి మీ డ్రోన్ కి బ్యాటరీ అయిపోతే ఏం చేస్తారు మేడం? కంపల్సరీ బ్యాటరీ మార్చుకుంటారు కదా. సో మీరు కనుక ఇక్కడ చూస్తే ఈ బ్యాటరీ స్ప్రేయర్ లో బ్యాటరీ అయిపోతే జస్ట్ దీన్ని ఓపెన్ చేసి దీనిలో ఉన్న బ్యాటరీ తీసి ఇంకో బ్యాటరీ పెట్టి దీన్ని స్టార్ట్ చేయొచ్చు. అంటే 2 బ్యాటరీస్ ఇస్తారన్నమాట. సో మేము ఎక్స్ట్రా బ్యాటరీ కూడా మేము సప్లై చేస్తాం. సో ఆ 2 ట్యాంకులు అనేది రైతుకు ఆదా అవుతుంది. దీనివలన ఒక సంవత్సరంన్నర కానీ మీరు వాడితే మీ మందు ఖర్చు ద్వారానే ఈ బ్యాటరీ స్ప్రేయర్ మీ సొంతం అవుతుంది. ఎంత కాస్ట్ చేస్తుంది సార్ ఇది? సో మేము జ్యోతిర్ కంపెనీ బ్యాటరీ స్ప్రేయర్ 6,500 మాత్రమే అమ్మటం జరుగుతుంది. ఓకే, సో ఇది ఇలా నూతన పరికరాలతో పాటు సో మేము నెక్స్ట్ ఇది జ్యోతిర్ ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ మేడం. ఈ టార్చ్ లైట్ సూపర్ హిట్ అయిందండి. ఇప్పుడు చాలా మంది తీసుకొని వెళ్తుంటే చూసాను. అవును. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మేడం నేను చూపిస్తాను. సో ఈ టార్చ్ లైట్ భారతదేశంలోనే మోస్ట్ లైట్ వెయిట్ టార్చ్ లైట్. మీరు ఒకసారి పట్టుకొని చూడొచ్చు. ఓకే, చూడడానికి చాలా వెయిట్ లాగా అనిపిస్తుంది కదండి. సో ఇది లిథియం, అంటే మన మొబైల్లో ఏ బ్యాటరీ టెక్నాలజీ వాడుతున్నామో అదే టెక్నాలజీ ఉంది. మీరు కనుక ఒకసారి కొంచెం అవతలకి వెళ్తే ఇది ఈ బాడీ ఎంత స్ట్రాంగ్ నేనే చూపిస్తాను మీకు, చూడండి. సో ఇది ఇన్నిసార్లు మీరు కింద పడేసినా కానీ ఇది బ్రేక్ కాదు, ఎలా ఉండదు. సో ఇది మేము రైతులకి 1,350 రూపాయలకి మేము అమ్మటం జరుగుతుంది మేడం. సో ఇది అదే కాకోకుండా ఈ ఫ్లాష్ ఫీచర్ కూడా ఉంది. సో నైట్ కానీ ఏదన్నా జంతువులు కానీ కాపాడుకోవడానికి ఈ ఫ్లాష్ ఫీచర్ అనేది వాడుకోవచ్చు. నెక్స్ట్ దీనికి బ్యాటరీ ఇండికేటర్ కూడా ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం ఒక టార్చ్ లైట్కి బ్యాటరీ ఇండికేటర్ తీసుకొచ్చాం. రాత్రంతా మీరు ఛార్జింగ్ పెట్టి అది ఎంతసేపు పెడుతున్నారో తెలియకుండా చాలా టార్చ్ లైట్లు పాడైపోతున్నాయి. సో మేము ఈ ఇండికేటర్ కూడా తీసుకొచ్చాం. మరో ఇంపార్టెంట్ ఏంటంటే మీ మొబైల్కి ఏదైతే ఛార్జింగ్ పిన్ వాడతారో టైప్ సి, అదే టైప్ సితో ఇది ఛార్జ్ అవుతుంది. సో అన్నిటికన్నా ముఖ్యము నెక్స్ట్ వచ్చేసి ఇది మా జ్యోతిర్ కంపెనీ తార్పులిన్ మేడం. తార్ శక్తి మా బ్రాండ్. ఓకే, సో ఈ తార్పులిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచర్ పిటియం. సో ఇది అత్యంత దృఢమైన తార్పులిన్. మీరు కనుక దీన్ని పట్టుకుని టేర్ చేస్తే ఇది అసలు అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు మేడం, గట్టిగా ట్రై చేయండి మేడం. సో దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది మేడం. చాలా మంది రైతులు ఈ తార్పులిన్ వాడినప్పుడు ఒక కొంచెం కానీ ఏదన్నా గీసుకుంటే దీనికి బొక్క పడితే మళ్ళీ దానిలో నుంచి వాటర్ వెళ్ళి పంట మొత్తం నాశనం అయిపోతుంది. సో ఇండియాలో ఫస్ట్ టైం ఈ తార్ శక్తి తార్పులిన్కి మేము ఒక పంచర్ కిట్ తీసుకొచ్చాం. సో ఈ పంచర్ కిట్ టెక్నాలజీ ఏంటంటే కేవలం మీరు పంచర్ వేసినట్టు దీన్ని తీసి ఎక్కడైతే అది బొక్క పడుతుందో దాన్ని కనుక క్లోజ్ చేసుకుని మరలా అదే తార్పులిన్ వాడే పరిస్థితి మేము తీసుకొచ్చాము. ఒకవేళ బొక్క పడితే మళ్ళీ మా దగ్గరకే వస్తారు కదా, మళ్ళీ కొంటారు కదా అన్న కాన్సెప్ట్ కాదన్నమాట. దాన్ని అక్కడికక్కడే సీల్ చేయడానికి సో రైతులను ఒక రకంగా సేవ్ చేస్తున్నట్టు. అవును. నెక్స్ట్ ఇంకోటి దీంట్లో యూవీ ప్రొటెక్షన్ అని ఉంది మేడం. దీనిపైన ఒక యూవీ ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. ఈ యూవీ ప్రొటెక్షన్ లేయర్ వలన ఇది ఎండకు కూడా ఈ తార్పులిన్ అనేది పాడవదు. ఎక్కువ తార్పులిన్ మార్కెట్లో పాడయ్యేది ఎండకి తట్టుకోలేక పిగిలిపోతాయి. సో దీంట్లో ఉన్న యూవీ టెక్నాలజీ వలన ఇది 3 సంవత్సరాలు అనేది రైతుకు ఉపయోగపడుతుంది మేడం. ఎన్ని మీటర్స్ అయినా ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది? సో ఇది ముఖ్యంగా మేడం ప్రతి ఒక్క పంటకి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఇది 11x15 ఫీట్ నుంచి 40x60 ఫీట్ వరకు అన్ని రకాల సైజులు అవైలబుల్ ఉంటాయి. సో రైతులు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు మోహన్ అగ్రిమాల్ ఛానల్ లో మమ్మల్ని మా నెంబర్ ఉంటుంది, మాకు కాల్ చేస్తే మా దగ్గర 50 మంది కాల్ సెంటర్ సర్వీస్ ఉంది. వాళ్ళు మీరు కాల్స్ తీసుకుని ఫోన్పే పేమెంట్ తర్వాత 2 రోజుల్లో డెలివరీ ఇస్తారు మేడం. ఎంటైర్ 3 స్టేట్స్లో విత్ ఇన్ 2 days మేము డెలివరీ ఇస్తాం. ఇంతకుముందు నేను టార్చ్ లైట్ కొంటున్న రైతులతో మాట్లాడితే ఇది ఆన్లైన్ స్టోర్ అని చెప్తున్నారు. నేను అసలు రైతులు ఇంత అవగాహన ఉన్నారా సర్ప్రైజ్ అయినా.
వై నాట్ ఆఫ్లైన్ స్టోర్ ఎందుకు? మేము ఆఫ్లైన్ స్టోర్లో ఖచ్చితంగా ఉన్నాం మేడం. సో మేము ముఖ్యంగా రైతుకి డైరెక్ట్గా ఇవ్వడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఖర్చు అనేది మినిమం అవుతుంది. ఈరోజు మనకి మొబైల్స్ అనేవి ఆన్లైన్లో ఎందుకు ఎక్కువ కొన్నామంటే ఖర్చు తక్కువలో వాళ్ళకి చేర్చడం జరుగుతుంది. అదే ఉద్దేశంలో మేము ఆన్లైన్ అనేది మొదటిగా స్టార్ట్ చేసాం. గత 6 ఏళ్ళుగా మేము సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఇక మీదట ఎక్కువ ఆఫ్లైన్ స్టోర్స్ అంటే మీ దగ్గరలో ఉన్న పట్టణంలో కూడా అవైలబిలిటీ ఉంది. రైట్ నో మేము ఆల్రెడీ 100 స్టోర్స్తో డీల్ చేస్తున్నాం మేడం. సో నిదానంగా సంవత్సరం మనం పెంచడం జరుగుతుంది. సో అన్నిటికన్నా ముఖ్యం మేడం, మేము భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ టెక్నాలజీ సంబంధించిన యాప్ లాంచ్ చేశాం మేడం. దీని పేరు అగ్రి దోస్త్. సో ఇప్పుడు భారతదేశంలో 100కి 20 మంది మాత్రమే యాప్ టెక్నాలజీ అనేది వాడటం జరుగుతుంది. 80 మంది రైతులు ఎందుకు వాడట్లేదని చూడగా మాకు అర్థమైంది ఏంటంటే మాట్లాడే భాష యాప్ అర్థం చేసుకోలేని పరిస్థితి. సో మేము అది రీసెర్చ్ చేసి కేవలం ఒక మైక్ బటన్ ద్వారా దోస్త్ యాప్ ఓపెన్ చేసి వరంగల్ మార్కెట్ ధర అని అడిగితే చాలు, వరంగల్ మార్కెట్ హిట్ అయ్యి లేటెస్ట్ ధర పోస్టర్ పోస్టర్ రూపంలో చెప్తుంది. అంటే వాట్సాప్ లో ఎలాగైతే వస్తుందో ఆ రూపంలో చెప్తుంది. సో కేవలం వరంగల్ మార్కెటే కాదు, తెలంగాణలో ఉన్న పత్తి ధరలు అడిగితే తెలంగాణలో ఉన్న 30 పత్తి సెంటర్స్ నుంచి లేటెస్ట్ ధర తీసుకుని చెప్తుంది. మీ ఇప్పుడు చాట్ జీపీటీ, జెమినీ కన్నా ఇది భారతదేశం లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకుని ఇది చెప్పడం జరుగుతుంది మేడం. సో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి అగ్రి దోస్త్ అని టైప్ చేస్తే ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు మేడం. వచ్చిర్రు అన్న? వికారాబాద్ ఏం కొంటున్నారు? అంటే బ్యాటరీ కొంటున్నాం, టార్చ్ లైట్. అంటే మంచిగా ఉంటుందా దాని పనితనం ఏంటిది? మంచిగా ఉంటుంది. ఇంతకుముందు మేము ఫేస్బుక్ లో ఇట్లా చూసినాము, అది చూసి ఒకసారి మేము ఆన్లైన్ పెట్టుకుంటే అయితే అది ఇవ్వలేరు. ఇప్పుడు ఇలా దొరికింది కాబట్టి తీసుకొని వెళ్తున్నాం. ఆన్లైన్ లో ఎంత ఉండే? ఆన్లైన్ 1400 చెప్పి 1300 100 డిస్కౌంట్ 100 రూపీస్. మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. ½ కిలోమీటర్ కొడుతుంది అని చెప్పిండు. మీరు ఏం పంటలు పండిస్తారండి? ఇప్పుడు మేము పత్తి, మొక్కజొన్న ఇవన్నీ పండిస్తాం, జొన్నలు అవన్నీ పండిస్తాము. ఎగ్జిబిషన్ కి వచ్చారు కదా, ఎట్లా అనిపించింది? బాగానే ఉంది, అక్కడ చాలా బాగుంది. అన్ని రాష్ట్రాలకి తెలియని ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి మేడం, మాకు తెలియని ఉన్నాయి. డ్రోన్ వాడతారా మీరు? డ్రోన్ వాడతారా? డ్రోన్ అంటే మేము మా దగ్గర కిరాయికి వేసుకుంటాం మేడం. అది చూద్దామని వచ్చినాం. డ్రోన్ గురించి స్పెషల్ గా మేము కిరాయికి తెస్తారు. ఎకరాకు 500 తీసుకుంటారు మేడం కొట్టడానికి మా దగ్గర. అందుకే దాని గురించి స్పెషల్లీ దాని గురించి వచ్చిన చూద్దామని. ఎన్ని లక్షలు చెప్పారు? 4 లక్షలు చెప్పారు మేడం. అంటే తీసుకుంటే మంచిదేనా? మీకు ఏమనిపించింది? మంచిగానే ఉంటుంది కానీ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది మేడం. మాకు కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది మాకు, ఎందుకంటే రైతులకు అంత పెట్టి కొనలేము కదా మేడం. మళ్ళీ డిస్కౌంట్ ఇట్లా ఏమి ఇస్తలేరు మేడం. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంటే 500 అట్లా ఎకరాలకు ఇచ్చేస్తూ ఉంటారు కదా, ఒక 10 మందో లేకపోతే 5 మంది కలిసి అట్లా కొనుక్కోవచ్చు కదా, అట్లా లాభం ఉండదు? అంటే అట్లా లాభం ఉండదు. ఒక రైతు ఒక రోజు వస్తే ఒక రోజు ఇద్దరు ఒకటే సాయం అయినప్పుడు ఇట్లా రాదు కదా మేడం. అట్లా మేడం. ఈ రాజేందర్ రెడ్డి రైతులకు చాలా మంచి అవకాశం ఇచ్చింది మేడం. ఒక దగ్గర అన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చి పెట్టి, ఎందుకంటే ఇప్పుడు మేము విలేజ్లకి వచ్చినాం మేడం, ఇన్ని గానం ఐటెంలు మాకు చూడడానికి అవకాశం దొరకదు మేడం. అది ఇట్లాంటి ప్రోగ్రాంలలో వస్తేనే మాకు రైతులకు అనుభవం అవుతుంది మేడం. ఇంకా ముంగట మన రైతులకు సంబంధించిన పరికరాలు ఇన్ని ఉన్నాయా అని మనకి ఇక్కడ అర్థమవుతుంది మేడం. విత్తనాల విషయం ఎట్లుందండి? విత్తనాలు మేడం ఇవి వాడతాం మేము కొన్ని సీడ్స్ మాకు కొత్తగా పరిచయం అయినాయి మేడం. ఇవి మాకు తెలియని కొన్ని ఉంటాయి కదా మేడం, అవి మేము తెలుసుకొని నెక్స్ట్ ఇంకా వీటికి ప్రయత్నం చేస్తాం. మేము మాకేంటంటే ఇప్పుడు మేము చూసే షాపులలో కొన్ని ఉంటాయి మేడం, ఇవి అన్ని గానం ఉండే కదా మేడం. ఇప్పుడు వచ్చిన మాకు ఇక్కడ అర్థమైంది మేడం, ఈ చాలా రకాలు ఉంటాయి, ఇంకా ఈ రకాలు మనం ముంగట ట్రై చేయొచ్చని మాకు అర్థమైంది మేడం. ఇప్పుడు చేస్తాం మేడం, ఎందుకంటే ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చింది రాజేందర్ రెడ్డి, దానికోసమే కదా మేడం. ఇప్పుడు ఇది అంత పెద్ద ఎక్స్పో పెట్టిందంటే దానికోసం చూడండి, చూసి నేర్చుకోండి. ఇంకా ముంగట వేరే వాళ్ళతో మనకు ఆదర్శ రైతులు కొందరు చూపిస్తున్నారు మేడం.
కాదు ఇప్పుడు బాగా మందులు కొట్టి బాగా అనారోగ్యం పాలవుతున్నారు కదా, ఆర్గానిక్ వైపు పోవాలి. అదే తెలంగాణ నెక్స్ట్ పంజాబ్ క్యాన్సర్ లెక్క తయారైతుంది మేడం. ఈ పెస్టిసైడ్స్ బాగా వాడుతున్నాం, గడ్డి మందులు కానివ్వండి లేకపోతే పురుగు మందులు కానివ్వండి, సేంద్రియం వైపు మళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మాకు మేడం మోటివేట్ చేసే వాళ్ళు తక్కువైంది మేడం. మోటివేట్ చేస్తే మేము కూడా సేంద్రియం వైపు మళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మేడం. మాకు కూడా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే భూమి మొత్తము నాశనం అయిపోతుంది మేడం. సారవంతం వెళ్ళిపోయి మొత్తము ఒక 20 సంవత్సరాల కింద ఉన్న భూమి ఇప్పుడు లేదు మేడం. ఈరోజు రైతుబడి రాజేందర్ రెడ్డి ఇంత పెద్ద స్టాల్ పెట్టి రైతులకు ఉండేటువంటి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రైతు ఎట్లా కన్వర్ట్ కావాలనే దాని కొరకు ఇది అగ్రి షో పెట్టడం జరిగింది. దాన్ని చూద్దామని మేము కూడా రైతుగా నేను వచ్చి చూస్తా ఉన్నా. చాలా విషయాలు మనకు తెలిసినా ఇంకా కొన్ని తెలియని విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. చాలా పెద్ద మొత్తంలో ఒక ప్రభుత్వ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇంత పెద్ద మొత్తంలో రైతున్నారు. ఒక వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో చేయడం అనేది చాలా అతను అభినందించాలి. అతనికి ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి అతను రైతులతో ప్రతి రైతు ఇంటరాక్ట్ అయ్యి రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాలను ప్రజలకు తెలియజేయడంలో తో పాటు అధునాతనమైనటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయడం కొరకు రైతులకు పరిచయం చేయడం కొరకు ఈ వేదిక ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. సార్ ఏం నచ్చింది ఇందులో? నేను అన్ని చూస్తాను, కానీ చూస్తా ఉన్నా నచ్చడం మనకు నచ్చినా నచ్చకపోయినా పరిస్థితులు ఏంటి. ఇప్పుడు ఉదాహరణకు డ్రోన్ ఉంది. ఈ డ్రోను డైరెక్ట్ గా పెట్టి పురుగు మందులు పిచికారి చేస్తుంది, అదేవిధంగా యూరియా కూడా అప్లికేట్ చేస్తుంది అని చెప్పి. అంటే ఈ రోజుల్లో లేబర్ అనేది పెద్ద ఇష్యూ అయింది, సమస్య అయింది. ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. దీన్ని చూద్దాము అసలు దాని యొక్క ఫలితాలు ఎట్లుంటాయని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. ఎట్లా వర్క్ చేస్తారు అంటే ట్రాక్టర్ నడిపే 35 HP ట్రాక్టర్ నుంచి దీని హైడ్రాలిక్ పవర్ తో ఈ లోడర్ పనిచేస్తుంది. ఇది జేసీబీ కాస్ట్ కంటే తక్కువ కాస్ట్ లో వస్తుంది. చిన్న చిన్న పనులకు వర్కౌట్ అవుతుంది మంచిగా. ఫార్మర్ కి అటాచ్మెంట్ డిటాచ్మెంట్ తొందరగా తెప్పించుకోవచ్చు, మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ తీసేసుకోవచ్చు. 2 పిన్నులు తీసేసి ఇక్కడ రెండు తీసేసి తప్పిపోతుంది, తీసేసుకోవచ్చు. ట్రాక్టర్ లాగా వాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా అంతే. వెనకాల వైపు బ్యాకో సేమ్ జేసీబీ లాగా పనిచేస్తుంది. ఈక్వల్ టు జేసీబీ, మినీ జేసీబీ డిటాచ్ చేయొచ్చు. ఇంకా ఈజీ, దీనికంటే ఈజీ. ఒకసారి చూపించండి, ఇది కూడా చూద్దాం. ఇదేమో ట్రాక్టర్ కమ్ మనకు మట్టి తోడడానికి దానికి యూజ్ చేయొచ్చు. ఇదేమో ఆల్మోస్ట్ చిన్న జేసీబీ లాగానే అనిపిస్తుంది. అవును, మినీ జేసీబీ అండి. సో జనరల్లీ ఐ థింక్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఐ థింక్ అవునా, ఎక్కడ లేదు. కొత్తగా ఇచ్చాం ప్రోడక్ట్. కోయంబత్తూరు నుంచి బుల్ మెషిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు రైతుల కోసం తయారు చేశారు. చిన్న చిన్న పనులు, కాలువలు తీసుకోవడానికి, లోడింగ్ ఎరువు లోడ్ చేసుకోవడానికి, లేకపోతే మన్ను లోడ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. మనం కల్టివేటర్ టైప్ డిటాచ్మెంట్ చేయొచ్చు, మళ్ళీ అటాచ్మెంట్ చేసుకోవచ్చు. ట్రాక్టర్ కొనాలంటే ఎంత అవుతుంది? ఇట్లాంటి జేసీబీ సెపరేట్ కొనాలంటే ఎంత అవుతుంది? మామూలుగా జేసీబీ కాస్ట్ 40 లక్షల దగ్గర ఉందండి. ఇది వచ్చేసి మా వాళ్ళు వచ్చేసి 7 లక్షల నుంచి 6.5 లోపల ఇచ్చేస్తారు. ట్రాక్టర్ ప్రతి రైతు దగ్గర ఉంటది. రైతు దగ్గర ఉన్న ట్రాక్టర్ కి అటాచ్ చేస్తాం. ఓకే, సో ట్రాక్టర్ కొనక్కర్లేదు. ఒకవేళ మీకు ఈ డిటాచ్మెంట్ కావాలన్నా కూడా మీరు ఇచ్చేస్తాం. ఆల్రెడీ ట్రాక్టర్ లేని రైతు ఎవరు లేరు. ట్రాక్టర్ ప్రతి రైతుకు ఉంటది. మొత్తం ఈ సెట్ అంతా కొనాలి. 7 లక్షలు అవుతుంది. 7 లక్షలు అవుతుంది ఈ మొత్తం సెట్ అంతా. ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు. ఓకే, విత్ ట్రాక్టర్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర ట్రాక్టర్ ఉంటది. కొత్త ట్రాక్టర్ అయితే అది 7 lakhs. కొన్ని ట్రాక్టర్లు సెకండ్ హ్యాండ్ లో 3 lakhs 4 lakhs వస్తాయి. నాకు ఇది ఒకటే కావాలా? నాకు ముందు ఇది ఒకటైతే 4 lakhs. అది కంపెనీ వాళ్ళు మళ్ళీ దాని డిస్కౌంట్ ప్రైస్ ఇస్తారు. అది మార్కెటింగ్ వాళ్ళు చూసుకుంటారు. ఫ్రంట్ వచ్చేసి 3 lakhs 280 దాకా ఇస్తారు. రైతులకు ఉపయోగపడే సోలార్ కెమెరా నాకు కొత్తగా అనిపించింది. అంటే కరెంట్ తోని ఏం పని లేకుండానే వర్క్ చేస్తుంది. సార్ నిజమా వర్క్ అవుతుందా? ఎస్ అండి. సోలార్ దాంతో
solar tone, no power, no cable. Oh, Yes, Magus. no cable also. No cable now. So Okay. Magus launch చేసినది. I am the Ram. So my name is Ram. I am Magus sales director ని. Okay. సో మేము ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేసి ఆల్మోస్ట్ 4 years అయింది మ్యామ్. ఇదేం కొత్త ఏం కాదు. కొత్త సో దీంట్లో ఏ ఇంటిగ్రేట్ చేసాము, ఇప్పుడు లేటెస్ట్ గా ఇంటిగ్రేట్ చేసాము. ఎవరైతే రైతులు కావాలనుకుంటున్నారో దానికి పవర్ అక్కర్లేదు, దీనికి కేబుల్ అక్కర్లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. జస్ట్ దానికి ఏంటంటే సన్ కావాలి అనుకుంటే Okay. ఎక్కడైతే సూర్యుడు అవైలబిలిటీ ఉంటుందో అక్కడ బయట ఎక్కడైనా మీరు కెమెరాని పెట్టుకొని మీ మొబైల్లో ఇంట్లో నుంచే మాట్లాడొచ్చు, చూడొచ్చు ఈ కెమెరాతో. Acha. సో ఈ కెమెరాలో 360 degrees రొటేట్ అవుతుంది మేడం. ఈ కెమెరా ఒక కెమెరా ఫిక్స్డ్ ఉంటుంది, ఇది రిమైనింగ్ కెమెరాని ఇది 360 degrees రొటేట్ అవుతుంది అనమాట. సో ఈ కెమెరా స్పెషాలిటీ ఏంటంటే ఇంట్లో నుంచే రైతు పొలంలో ఏం జరుగుతుందో చూడొచ్చు. మీరు కావాలనుకుంటే లేబర్తో పనిచేసే లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేయొచ్చు, ఏం చేస్తున్నారు పొలంలో అనేది కూడా మీరు చూడొచ్చు. మాట్లాడొచ్చు. ఎస్ డైరెక్ట్ మీ ఫోన్లో ఎలా మాట్లాడతారో అలానే ఉంటుంది. ఈ కెమెరా వెనకాల మేము 10 watts స్పీకర్ ఇచ్చాము, వెనకాల మీరు చూస్తే. సో దీంట్లో నుంచి మీకు వాయిస్ అనేటువంటిది క్లియర్గా 10 watts స్పీకర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 20 meters వరకు వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. అండ్ దీంట్లో ఇన్బుల్ట్ ఇంటిగ్రేట్ చేసిన అలారం ఫీచర్స్ కూడా పెట్టాము. నైట్ టైం ఏమైనా కానీ పందులు కానీ మీకు నైట్ టైం పొలంలోకి ఏమైనా కానీ వచ్చాయి అనుకోండి మ్యామ్, అనిమల్స్ జనరల్గా అనిమల్స్ వస్తాయి. సో అనిమల్ రాగానే ఈ సౌండ్లో నుంచి ఈ కెమెరాలో నుంచి మీకు అలారం ఇంటిమేట్ చేస్తుంది. ఆ సౌండ్కి పొలంలోకి వచ్చిన ఏవైనా అనిమల్స్ వస్తే అవి పరిగెత్తుకుపోయేటువంటిది ఒక బ్యూటిఫుల్ ఫీచర్ అనేటువంటిది రైతులకు ఇస్తున్నాం. అచ్చా, అవునా? ఎస్ Okay. ఎస్ అంటే బిగ్ గా లేకపోతే చిన్న వాటిని కూడా గుర్తుపడుతుందా ఇది? మ్యామ్ చిన్నది అంటే ఇప్పుడు క్యాట్స్ నుంచి మ్యామ్, క్యాట్ సైజ్ చిన్నగా ఉంటుంది. క్యాట్ సైజ్ నుంచి సో ఎలిఫెంట్ వరకు రేంజ్ ఏ టైప్ ఆఫ్ అనిమల్స్ వచ్చినా కూడా మా కెమెరాలో ఐడెంటిఫై చేస్తుంది. సార్ విజన్ వైజ్ గా ఎట్లుంటది నైట్ టైం? బికాస్ చాలా మంది కూడా రాత్రే కదా వెళ్ళలేక మానిటర్ చేయాల్సింది. సో నైట్ ఫీచర్స్ ఎంత బాగా వర్క్ చేస్తాయి ఇందులో? మ్యామ్ ఈ కెమెరాలో మీకు చూసినట్లయితే ఇక్కడ మీకు వైట్ కలర్ గా ఉన్నాయి చూడండి, ఇవి ఎల్ఈడి లైట్స్ అంటాం అనమాట. అచ్చా, 4 LED లైట్స్ ఉన్నాయి అనమాట. Okay. 4 LED లైట్స్. సో ఆల్మోస్ట్ 4 LED లైట్స్ అంటే మీకు జనరల్ గా కామన్ లాంగ్వేజ్ లో చెప్పాలనుకుంటే 100 watts ట్యూబ్ లైట్ కానీ ఇప్పుడు 100 watts బల్బ్ ఏవైతే ఎంత వెలుతురు వస్తుందో అంత వెలుతురు వస్తుంది అనమాట. సో కెమెరా నుంచి 20 to 25 meters క్లియర్ గా ఇమేజ్ మీరు నైట్ టైం కూడా క్లియర్ గా పేపర్ హెడ్లైన్స్ మీరు చదవచ్చు. ఓ, అంత Yes, బాగుంటది yes, vision. అంత క్లియర్ గా ఉంటుంది. అచ్చా, okay. ఇప్పుడు పర్ ఎక్కర్ సార్, పర్ ఎక్కర్ ఎన్ని పెట్టుకోవచ్చు? సో పర్ ఎకర్ అంటే మ్యామ్ ఇప్పుడు సింగిల్ కెమెరాలో కంప్లీట్ గా వ్యూ పర్ ఎకరా మొత్తం చూడొచ్చు. 2 కెమెరాస్ పెట్టుకుంటే ఈ చివర అటువైపు చివర పెట్టుకుంటే ఆల్మోస్ట్ 360 degrees అనేటువంటి కవర్ చేస్తాం మీరు. సో మీకు రైతులకి వెరీ అఫోర్డబుల్ ప్రైస్ మ్యామ్. ఇప్పుడు మార్కెట్ లో 9500 ఉంది ఈ కెమెరా. సో మేము ఈ రైతుల కోసం కాబట్టి, సో రైతులకి నేను కూడా రైతు బిడ్డనే కాబట్టి మేము ఏం చేసామంటే జస్ట్ 6000 రూపీస్కి 3 days అనేటువంటి డైరెక్ట్ కంపెనీ అవుట్లెట్ నుంచి మేము ఆఫర్ చేస్తున్నాం. మ్యాగస్ నుంచి డైరెక్ట్ గా. సో 3000 రూపీస్ డైరెక్ట్ బిల్లింగ్ కంపెనీకి అవుతుంది. సో 6000 రూపీస్తో మన రైతులు ఎవరైనా కానీ దీన్ని తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మేము డైలీ more than 100 కెమెరాస్ ప్లస్ అమ్ముతున్నాం ఇక్కడ. అవునా? సో మీరు తీసుకుంటున్నారా? మీరు మార్నింగ్ టైం మీరు చూసిందంటే మీరు 9-10 మీరు వస్తే 10 to ఆల్మోస్ట్ 132 వరకు కూడా చాలా పీక్ టైమింగ్ అన్నమాట మా దగ్గర. మేము సప్లై చేయలేకపోతున్నాం, ఓ, అచ్చా. అంత పెద్ద క్రౌడ్ ఉంది ఇక్కడ మా స్టాల్లో. మీరు వీఆర్ సో హ్యాపీ. సో అంతమంది Okay. రైతులకు మేము హెల్ప్ చేస్తున్నామంటే Okay. సో నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఇది ఇన్స్టాలేషన్ ఎట్లా? మీరు వచ్చి ఒకసారి ఇన్స్టాల్ చేస్తే సరిపోతుందా? మెయింటెనెన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, తలకాయ నొప్పి అవేం లేవా? బేసిక్ గా ఈ కెమెరా వచ్చేసి వెరీ వెరీ ఈజీ మ్యామ్. దీంట్లో ఇన్స్టాలేషన్ అంటే పెద్ద ఏం లేదు మ్యామ్. 2 స్క్రూస్ ఇస్తాం, ఒక ట్యాగ్ ఇస్తాం. ఆ ట్యాగ్ కూడా మేమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. ప్లగ్ అండ్ ప్లే ఎవరైనా రైతులు చేసుకోవచ్చు. లేదు రైతులకు రాలేదు అనుకుంటే మేము పాన్ ఇండియా, మాకు డీలర్స్ ఉన్నారు. వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్. సో మాకు పాన్ ఇండియా డీలర్స్ ఉన్నారు. ఎవరైనా చేస్తే దే విల్ చార్జ్ అరౌండ్ 600 to 700 రూపీస్ ఉంటుంది ఒక కెమెరా ఇన్స్టాలేషన్కి. సో బేసిక్ చార్జెస్, నామినల్ చార్జెస్ 600 రూపీస్ అలా పే చేస్తే అక్కడ లోకల్ ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో వాళ్ళని మేము అరేంజ్ చేస్తాం పాన్ ఇండియాలో. ఓహో, అచ్చా, సో మా okay. ప్రోడక్ట్ ఎవరైతే కొంటారో సో సర్వీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం డైరెక్ట్ కంపెనీ. Okay, okay. మీకు ఒకసారి పర్చేజ్ చేస్తే దీని లైఫ్ 5 years ఉంటుంది, కెమెరా 5 లైఫ్.
వారంటీ ఏమైనా ఇస్తున్నారా ఎస్ సార్? మ్యామ్ 1 year గ్యారంటీ ఇస్తున్నాం, పీస్ టు పీస్ రీప్లేస్మెంట్. Oh. ఎవరైతే ప్రోడక్ట్ ఉన్నారో అచ్చా. సో పాత పీస్ ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే మీకు మేము ఇమీడియట్లీ కొత్త పీస్ రీప్లేస్ చేస్తాం. Okay. 99% మా ప్రోడక్ట్ రాదు, ఎందుకంటే మేము క్యూసీ అంతా కూడా చాలా చేసిన తర్వాతే మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం ప్రోడక్ట్ ని. సోలార్ అనగానే మనకు జనరల్లీ అంటే హీట్ ఉన్నప్పుడు బ్యాటరీలో స్టోర్ అయ్యి ఆ తర్వాత ఇది వర్క్ అవుతుంటది కదా, జనరల్లీ అదే కదా సార్, yes. అదే ప్రాసెస్ అనుకుంటా కదా, కానీ చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. మ్యామ్ ఏంటి ఇప్పుడు సార్? మేము వాడుతున్నది ఇది అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి ప్యానల్స్ వాడుతున్నాము. దీని రేంజ్ ఏంటంటే జస్ట్ 24 degrees ఏదైతే టెంపరేచర్ ఉందో, అంటే 24 అంటే అచ్చా. మార్నింగ్ 6 o'clock ఉన్న టెంపరేచర్, అదే అదే బేసిక్ టెంపరేచర్ ఉన్న బేసిక్ సన్ సెట్ మనకి సన్ రైజ్ అవుతున్నప్పుడు సో కెమెరా వచ్చేసి రీఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కెమెరా రీఛార్జ్ అవుతుంది. నైట్ ఎప్పుడైతే 6 తర్వాత నుంచి మార్నింగ్ 6 వరకు బ్యాటరీలో ఉండే పవర్ కెమెరాకి ప్రొడ్యూస్ చేసి ఆన్లో ఉండేలాగా చేస్తారు. ఓకే సో అప్పుడు మీకు జీరో మెయింటెనెన్స్, మీకు జీరో డౌన్ టైం. Yeah. సో 24 hours కెమెరా అనేది రన్నింగ్ లోనే ఉంటుంది రైతులు. ఎస్ సార్. సార్ కొన్ని టైమ్స్ మనకు 2-3 days వాతావరణము కొంచెం డల్ గా ఉండడం, మబ్బులు పట్టడం, రెయిన్ పట్టడం ఉంటది కదా, అప్పుడు ఎట్లా? మ్యామ్ అలాంటి సమయంలో కంప్లీట్ గా సన్ లేదనుకోండి మ్యామ్, సన్ లేనప్పుడు సోలార్ కెమెరా అనేది బేసిక్ గా పనిచేయదు. ఓపెన్ గా చెప్పాలంటే నీడ్ అట్లీస్ట్ అలాంటి సమయంలో ఏంటంటే రైతులు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు పవర్ ఇచ్చుకోవాలి. లేదు సో ఆ ఆప్షన్ కూడా ఉంది. డైరెక్ట్ పవర్ ఇచ్చుకోవచ్చు. ఓకే డైరెక్ట్ మీరు ఏదైతే 5 watts పవర్ ఉందో 5 watts పవర్ తీసుకొని మీరు కెమెరాని ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఎస్ ఎస్ ఓకే యా. ఏమైనా రైతులకు మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఎస్, ఈ ప్రోడక్ట్ ఎవరైతే కావాలనుకుంటారో డైరెక్ట్ గా మేము కంపెనీ అవుట్లెటే కాబట్టి మేము రైతుల కోసమే ఈ కంప్లీట్ గా మా ఎక్స్పోలో పెట్టాము స్టాల్. సో రైతులు ఎవరైనా కావాలనుకున్నప్పుడు 9652154325 నంబర్కి మీరు కాల్ చేసి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. లేదా మ్యాగస్ యూట్యూబ్ ఛానల్ అని మీరు గూగుల్లో టైప్ చేసిన మా ఛానల్ ఉంది, మా వెబ్సైట్ ఉంది. డైరెక్ట్గా సేల్స్ వాళ్ళకి కాల్స్ వెళ్ళినా కూడా మీకు సపోర్ట్ చేస్తారు. మీ ప్రోడక్ట్ అనేది పాన్ ఇండియా మేము సప్లై చేయగలుగుతాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.